రొట్టి ముక్కలో రైస్ ఉంది గైస్, చూసారా? దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నావు? 300 రూపీస్ అంట. అందరికీ ఇష్టం. మామిడి తాండ్రలాగా అయిపోయింది. ఇదేంటి ఇది? అన్నం రొట్టి ఒకేసారి కలుపుకుంది అంటున్నారు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఇప్పుడే ఫ్రెండ్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాను. వాళ్ళే ఏదో ఒక కంటెంట్ చెప్తారు, అదే ఈ రోజుకి కానిస్తాను అనమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, చాలా మంది అంటే లైక్ రీసెంట్ గా జెస్సీ ఉన్న వీడియోస్ లోకి ఏదో ఒకటి ఆ అమ్మాయికి అంటూ ఏదో కామెంట్స్ పెట్టారంట. నేను నార్మల్ వీడియోస్ లో ఏంటంటే, నాకు రెగ్యులర్ గా ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ లాగా కామెంట్ చేసేవాళ్ళది ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా కామెంట్స్ అన్ని చదువుతూ ఉంటాను. సో మా మమ్మీ, ఈ అమ్మాయి, వీళ్ళందరూ ఏంటంటే వీడియోస్ ఓపెన్ చేసి డీటెయిల్ గా ఏమేమి కామెంట్స్ వచ్చి ఏంటి అనేది చదువుతూ ఉంటారు అనమాట. ఎవరో ఏదో నెగిటివ్ గా జెస్సీ మీద కొద్దిగా కామెంట్స్ ఏదో పెడితే ఆ అమ్మాయి కొద్దిగా చూసి ఫీల్ అయ్యింది. అండ్ నన్ను అడిగింది కూడా, అసలు మౌలి నేను ఎవరిని ఏమి పర్సనల్ గా ఏమి అనలేదు కదా, ఎవరికి నేను ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా, ఎందుకు నా మీద ఇంత నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారని చెప్పి. మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరి బిహేవియర్ ఒకలాగా ఉండదు కదా గైస్. మనం అనుకున్నప్పుడు మనం చెప్పుకోవాలి, అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మనం మార్చుకోవాలి తప్ప నెగిటివ్ పెట్టేసి వాళ్ళని హర్ట్ చేస్తే మనకేం వస్తుంది చెప్పండి. ఆ అమ్మాయి కూడా అదే ఫీల్ అయింది. నేను ఎవరిని ఏం అనట్లేదు కదా, నార్మల్ గా వీడియోలో రావడం కూడా ప్రాబ్లం అయిపోతుంది ఏంటి వాళ్ళకి, ఎందుకు అలా కామెంట్స్ పెడుతున్నారని చెప్పి. తప్పు గైస్, మనం ఉన్నది ఈ ప్రపంచంలో చాలా తక్కువ టైము. అందరితోనే మంచిగా ఉండి, మనతో మంచిగా ఉన్న వాళ్ళతో మనం మంచిగా ఉండి హ్యాపీగా ఉంటే చాలు. లైక్ అన్నెసెసరీగా మనం హేట్రేట్ మనం మైండ్ లో పెట్టుకుంటే ఇంకా తప్పది. ఇంకా ఏమంతా తను బ్యాడ్ గా పోర్ట్రే చేస్తుంది, బూతులు మాట్లాడుతుందా లేకపోతే ఇంకెవరినైనా తక్కువ చేసి మాట్లాడుతుందా ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు అంత హేట్ కామెంట్స్ పెడుతున్నారు అమ్మాయి కోసం? అండ్ అమ్మాయిని మంచిగా ఇష్టపడి అమ్మాయికి మంచిగా ప్రేమ చూపించి ఆ అమ్మాయికి ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హేట్ రేట్ లేకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసే మైండ్ సెట్ మీది. సో అలా ఉండడం చాలా గ్రేట్. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేనంటే ఇగ్నోర్ చేయగలను కానీ వాళ్ళు కొద్దిగా ఇగ్నోర్ చేయలేరు కదా కామెంట్స్. అందుకనే కొద్ది కామెంట్స్ చేసే ముందు చూసుకోండి. సో అందరూ మనోలే కాబట్టి స్ప్రెడ్ హ్యాపీనెస్, స్ప్రెడ్ లవ్, అంతే, ఇంకేం లేదు. చలో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు కంటెంట్ ఏం చేద్దాం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్ ఇప్పుడే జెస్సీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. రే ఏంటి సంగతి? దీని పని దీనిది అలా గెంతుతూనే ఉంటది, ఆడుతూనే ఉంటది. నువ్వేంటి ఎలా తయారయ్యో ముసుగులు దొంగలాగా? ఏమైంది? ఫీవరా? నువ్వు ఫీల్ అవ్వక, అలా నార్త్ సైడ్ లో పిల్లలు ఎత్తుకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. పోన్లే, సారీ, జస్ట్ క్యాజువల్ గా జోక్ చేశా. జోక్ చేయకూడదేంటి? అగో అది అనుకుంటుంది పిల్లలు కాదు పిల్లలు కూడా ఎత్తుకుపోయేదానిలో ఉన్నాం అంటుంది. అది నాకు అసలు 2-3 రోజుల నుంచి ఏం వీడియోలు చేయాలో కూడా అర్థం కావట్లేదు. రెగ్యులర్ డైలీ వ్లాగ్స్ చూపించాను అనుకో, మన వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. నేను ఎలాగో ఒక 2-3 days లోనే ట్రిప్ స్టార్ట్ చేస్తాను కాబట్టి వేరే ఊర్లకి వెళ్ళడం ఇంట్రెస్టింగ్ గా రావట్లేదు. కొన్ని ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ట్రై చేద్దాం అంటే అన్నీ మనం ఆల్రెడీ ట్రై చేస్తాం. నేను ఏదైనా ఒక ఫుడ్ బ్రాండ్ ట్రై చేయాలంటే నువ్వే సజెస్ట్ చేయు. నువ్వు సజెస్ట్ చేసింది ఈ రోజు వీడియో చేద్దాం. 5 seconds లో చెప్పరా దమ్ముంటు. సర్లే గైస్, ఈ వీడియోలో మనం ఎప్పుడు KFC, బర్గర్ కింగ్, మెక్డానల్డ్స్, డామినోస్ ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి నాకు తెలిసి టాకో బెల్ నేను 4 years బ్యాక్ 3 years బ్యాక్ తిన్నాను ముంబైలో, అది కూడా. సో ఈ రోజు మనం టాకో బెల్ అనే కంపెనీ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పిద్దాం. అరే టాకో బెల్ కూడా ఇదే కలర్ లో ఉంటది. నీకు డబ్బులు ఎక్కువైపోయింట్రా. ప్రతి వీక్ ఇదేంటిది బుల్డక్లు ప్రతిసారి? ఇదేమో తక్కువ అనుకున్నట్టు. ఒక్కోటి ఎంత 160 రూపాయలు, 180 రూపాయలు. సో గైస్ ఫైనల్ గా టాకో బెల్ నుంచి మనకి ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈ టాకో బెల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1962లోనే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 68 years, 65 మ్యాథ్స్ రాదా, 67 సంవత్సరాలు అనుకో. మీలో చాలా మందికి టాకో బెల్ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియపోవచ్చు. సో ఇందులోని మనం రెగ్యులర్ గా తినే ఫ్రైడ్ చికెన్ కాకుండా కొన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట ఈ టాకో బెల్ లోని. ఓపెన్ చేసి టేస్ట్ చేసేద్దామా? ఎస్ దేర్ యు గో. ఇప్పుడు ఐటమ్ పేర్లు ఎలా తెలుస్తే చాలా ఉన్నాయి. అరే రిపీటెడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయిరా. సో ఇది వచ్చేసరికి సీజన్డ్ క్రిస్పీ ఫ్రైస్ అంట. అంటే ఏముంది, మనకి పెరి పెరి ఫ్రైస్ లాంటిది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ మీద వీళ్ళది స్పెషల్ సీజనింగ్ అయితే వేస్తారనమాట, మసాలా. మెత్తగా ఉంది కానీ మసాలా టేస్ట్ చాలా బాగుందిరా. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను ముంబైలో ఈ ఐటమ్ ట్రై చేశానో, ట్రై చేసిన తర్వాత ఒకేసారి గుయ్యం అన్నది అనమాట. అంటే నేను ఒకలాగా ఉంటది టేస్ట్ అనుకున్నాను కానీ కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది. ఇది వచ్చేసరికి సినమన్ స్టిక్స్. ఇది టాకో బెల్ బాగా స్పెషల్ ఐటమ్ అనమాట. ఇలా స్పైరల్ లాగా చిప్స్ ఉంటది.
కొద్దిగా సిన్నమన్ టేస్ట్ తెలుస్తూ ఆ షుగర్ పౌడర్ అదంతా తగులుతూ స్వీట్ గా ఉంటది. కానీ స్టార్టింగ్ తిన్నప్పుడు చాలా వియర్డ్ గా అనిపించింది, కానీ ఇప్పుడు పర్లేదు. అప్పడాల మీద పంచదార పౌడర్ వేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటది. కానీ ఆ సిన్నమన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో పేరుకి తగ్గ చాలా బాగా తెలుస్తుంది తెలుసా. దాల్చిన చెక్క ఫ్లేవర్ ఈ ఆఫర్ లోని 19 రూపీస్ మాత్రమే వచ్చింది. మెయిన్ ఐటమ్స్ ట్రై చేయబోతున్నాం అనమాట టాకో బెల్ లోని. ఇవి వచ్చేసరికి బురితోస్ గైస్. ర్యాప్ టైప్ లో పైన మనకి ఇది ఉంటది అండ్ దాంతో పాటు లోపల మీరు ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్. బురితోస్ లో ఏంటంటే మనకి రైస్ ఇదంతా మిక్స్ అయ్యి వస్తుంది కదా, రైస్ కర్రీ, ఇదిగో బీన్స్, రైస్ అండ్ సాసెస్ ఇవన్నీ మిక్స్ అయ్యి వచ్చి ఇందులో ర్యాప్ చేసి ఇస్తారు. సో ఒకసారి ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వచ్చేసరికి వీట్ పినాటో అనుకుంటున్నాను పేరు. లెట్స్ ట్రై. చాలా బాగుంది టేస్ట్. వావ్. బేసిక్ గా మీకు చెప్పాలంటే ఈ ర్యాప్ షీట్ అయితే రొట్టె ముక్క ఉందో అన్నం కూర కలుపుకుందాన్ని రొట్టె ముక్కతో పాటు తిన్నట్టు ఉంటది గైస్ బురితో అంటే. అర్థమైందా? అందులోని మనకి కొన్ని స్పెషల్ సాసెస్ ఉంటాయి కాబట్టి మంచి మౌత్ లోనే ఆ ఫీల్ చాలా బాగుంది. అందులో బ్లాక్ బీన్ మనకి పేస్ట్ అయిపోగానే ఆ టెక్స్చర్ అదంతా, మధ్య మధ్యలోని స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్స్ గుల్తూ భలే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా బురితోయే కానీ పెద్ద సైజ్ ది. ఇది నాకు తెలిసి నాన్ వెజ్ బురితో. ఇది 220 రూపీస్ పడిందిరా, అందుకే ఒక సైజ్ పెరిగింది. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంటది. ఇగో రొట్టె ముక్క లోపల మనకి చికెన్ మిక్స్ అయిన చికెన్ సాసెస్, స్వీట్ కార్న్ అన్ని మిక్స్ అయిన రైస్ ఉంటది. రొట్టె ముక్కలో రైస్ ఉంది గైస్, చూసారా? చూడండి ఇక్కడ టెక్స్చర్ చూస్తుంటే మీకు అర్థమవుతుందా? ఓవర్ సాసీగా ఉంది గైస్. మనకు తెలుసు చాలా మందికి వియర్డ్ గా అనిపించవచ్చు. అన్నంలో కర్రీ కలిపేసి అందులో ఒక 2-3 గరిటెలు సాస్ వేసి మళ్ళీ కలిపేసి దాన్ని ఈ ర్యాప్ లో పెట్టేసి ఇలా గ్రిల్ చేసేస్తారు. ఇది డైరెక్ట్ గా అక్కడ మీరు తింటే అవుటర్ లేయర్ కొద్దిగా క్రిస్పీగా తగులుతుంది. బట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి మనకి ఇది మెత్తగా అయిపోయింది. బట్ ఇందాక తిన్న ఆ వెజ్ బురితో అయితే బాగా నచ్చింది. మన చడిలో తింటారా అసలు? అయితే రొట్టె తింటారు, లేకపోతే అన్నం తింటారు. ఇది అన్నం రొట్టె ఒకేసారి కలుపుకుని తింటున్నారు. ఇప్పుడు మనం అస్సలైన టాకోస్ ట్రై చేయబోతున్నాం. టాకో బెల్ లోని ఇవి వచ్చేసరికి క్రంచీ టాకోస్ అన్నమాట. మొత్తం ఇలా క్రిస్పీ అప్పడం లాగా చేసి క్రిస్పీగా అందులోపల మనకి చూడండి ఫిల్లింగ్ ఎలా ఉందో. ఇవి వచ్చేసరికి బీన్స్, లెట్యూస్, ఆనియన్, టమాటో అండ్ సాసెస్ ఉన్నాయి. నచ్చలేదు, గుయి గుయిగా ఉంది, పేస్టీగా. ఇది నచ్చలే. ఏంటిది? ఓహో డ్రింక్ గైస్. డ్రింక్ తో పాటు ఈ బాటిల్ ఫ్రీ అన్నమాట. అందరికీ ఏం ప్లాన్ చేసావరా? టాకో బెల్ ఒకటి అడుగుతున్నాను. అలా పేలింది ఏంట్రా? అది గ్యాసా? ఏదో జీరా ఫ్లేవర్డ్ ఇది ఉంటుంది చూడు, కొద్దిగా సాల్టీగా ఉంది. పోస్ట్ ఆఫీస్ కవర్ లో ఇచ్చినట్టు ఇచ్చాడు చూడరా ఇది. అది అరే ఏంట్రా ఇది ఇంత ఉంది ఆమ్లెట్ లాగా. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నావు? 300 రూపీస్ అంట. ఏంటి ఎంత ఉన్నది? మెత్తగా అయిపోయింది, డోయిగా ఉంది. చీజ్ రా, అట్ట మొక్కలాగా అయిపోయింది చీజ్. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. బయట అవుటర్ లేయర్ అయితే మొత్తం పాడైపోయింది గైస్. ఇది మొత్తం చాలా మెత్తగా అయిపోయింది. లెట్స్ ట్రై. ఈ అవుటర్ లేయర్ పాడైందనే కానీ లోపల ఇట్స్ యాక్చువల్లీ గుడ్ రా. ఇందులో బ్యాలెన్స్ చేస్తున్నారు. మీట్ అండ్ ఆ వెజిటేబుల్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. లెట్యూస్ ఉంది, ఆనియన్, టమాటో అండ్ దాంతోపాటు సాసెస్ తో డ్రెస్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి చికెన్ నగెట్స్ టైప్ అనమాట. దాన్ని ఒక డోలో కవర్ చేసి పైన చీజ్ వేసి దీన్ని రోస్ట్ చేశారు అనమాట. అక్కడ డైరెక్ట్ గా తింటే మీకు చీజీగా తగులుతుంది. బట్ ఇది ఆర్డర్ రావడం వల్ల చీజ్ అంతా మామిడి తాండ్రలాగా అయిపోయింది. ఇది ఏంటనుకుంటున్నారు ఇక్కడ స్పెషల్? చూరో. ఈ ఐటెం ని చూసే మన క్యాట్ కి మనం చూరో అని నేమ్ పెట్టాం. ఇదే అనమాట చూరో. అంటే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది చూరో. ఇలా మనకి పిండిని ఇలా స్టిక్స్ కింద చేసి పైన మనకి ఇదంతా షుగర్ అనమాట. షుగర్ అండ్ సిన్నమన్ ఇదంతా ఉంటది. సో ఇది వచ్చేసరికి మనకి మెల్టెడ్ చాక్లెట్ అయితే ఉంది. ఈ చూరోని ఇలా తీసుకొని ఈ చాక్లెట్ లోకి ఇలాగా డిప్ చేసి, యాక్చువల్లీ మిల్క్ చాక్లెట్ అనేది చాలా బాగుంటుంది ఆ చూరోస్. చూడరు ఎలా పడుతుందో. అది షర్ట్ మీద పడకే. ఆగరా, ఆగే. అంతేం లేదు. ఇది కొద్ది మిల్క్ చాక్లెట్ తో అయితే ఇంకా అదిరిపోయేది. సో గైస్ ఇంకా మనకి బిల్ అయితే ఎంత అయింది చూడండి. అల్టిమేట్ చీజ్ క్రంచ్ ర్యాప్ నాన్ వెజ్ ఏదైతే పెద్దది ఉంది కదా మనకి లాస్ట్ లో ఇచ్చారు, దాని ప్రైస్ వచ్చేసరికి 299 రూపీస్. సూపర్ సేవర్ బాక్స్ ఒకటి చెప్పాం కదా, అందులోని సూపర్ సేవర్ బాక్స్ 698 రూపీసా. వాల్కనో బురితో అని ఉంది కదా ఒకటి, మనకి చికెన్ తో ఒకటి వచ్చింది దెబ్బది బురితో. హెబ్నారో సాస్ మిక్స్ చేసి ఇచ్చారనమాట. దాంట్లోని మనకి 1563 రూపీస్ అయితే ఇవన్నీ యాడ్ అయ్యి లాస్ట్ లోని డిస్కౌంట్ 623 రూపీస్ ఎంతో యాడ్ అయ్యి
టోటల్ బిల్ మొత్తం డెలివరీ ఛార్జెస్ అన్ని కలిపి మనకి 1158 రూపీస్కి వచ్చింది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గైస్ ఇది. మనకి క్రంచీ టాకోస్, చపాతీలోని అన్నం కర్రీ కలుపుకొని తినడం, అదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన వాళ్ళు చూస్తే పిచ్చోళ్ళు అంటారు. క్రిస్పీ చికెన్ అందరూ తింటుంటారు కానీ ఈ బురితోస్ చాలా మందికి ఎక్కదు. అంటే లైక్ రైస్ అదంతా ఉంటది కదా, అంత ఎక్కదు. బట్ మీలో ఎంతమంది ఈ టాకో బెల్లోని బురితోస్ అండ్ టాకోస్ ట్రై చేశారో కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు ఏం నచ్చుతుందో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. నాకు ఫ్రైస్ నచ్చాయి. అన్ని ఆర్డర్ చేస్తే ఫ్రైస్ నచ్చాయా? ఇగో ఇది నచ్చింది. ఏంటి ఏంటిది? ఇది? వాల్కనో అదే. ఇది బాగుంది. ఓకే, మిగతా నార్మలా? ఇది కూడా బాగుంది. ఓకే. అండ్ చూరోస్ అయితే నాకు అంత నచ్చలేదు గైస్, నిజంగా చెప్తున్నాను. చూరోస్ ఆథెంటిసిటీ, ఆ ఫ్లేవర్ లేదు, ఆ టేస్ట్ లేదు. అంటే ఇంకా మిల్క్ చాక్లెట్ తో ఇంకా బాగుంటుంది కానీ అక్కడ వేరే నార్మల్ చాక్లెట్, మెల్టెడ్ చాక్లెట్ ఇచ్చేసారు, అది అంత అనిపించలేదు. నెక్స్ట్ ఇలాంటి కంపెనీస్ ఇంకా ఏమైనా ఉన్నాయి? ఇలాంటి కంపెనీస్ ఇంకా మనం ట్రై చేయండి, అందరికి తెలిసేవి. అందరికీ తెలిసేవే. ఎప్పుడైనా కంటెంట్ లేనప్పుడు ఇంకొక కంపెనీ ఫుడ్ ట్రై చేద్దాం. నేను చాలా జెన్యున్గా ఉంటాను గైస్. నేను ఏదో ఇచ్చేసి నేను ఏదో కంటెంట్ ఇచ్చాను అనుకోను కానీ నాకు తెలుసు మన కంటెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఏ టైంలో ఎలా ఉంటుందని. సో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వేరే కంపెనీస్ ట్రై చేద్దాం. ఈ రోజు ఖాళీగా ఉన్నాం కాబట్టి టాకో బెల్ ట్రై చేసాం. సో మీకు ఏమైనా తెలిసిన కంపెనీస్ ఉంటే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. ప్రజెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.